మామూలుగా డైరెక్ట్గా వస్తారు, జనరల్గా హాస్పిటల్ జనరల్గా డైరెక్ట్గా వచ్చేస్తారు. డైరెక్ట్గా రాకుండా పేషెంట్ వెళ్ళి ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన నాయకులు చాలా సమన్వయం పాటించి గెలుపు దిశగా జరిగే ఎన్నికల్లో ఎక్కడ అవాంతర సంఘటనలు జరిగినా ఓటింగ్ ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు కూడా చాలా సమన్వయం పాటించారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు అమరావతి డైరెక్షన్తో 11 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశానికి ఎక్కువ మెజార్టీ వచ్చే ప్రాంతాల్లో గల్బాలు క్రియేట్ చేసి న్యూట్రల్ ఓటర్ని ఓటింగ్ రానియకుండా చేసి భయభ్రాంతులు ఆలోచనతో దుర్మార్గమైన చర్యగా ఒక రౌడీజానికి తలపించే విధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో చాలా పలు సంఘటనలకి నాంది పలికారు. ఈరోజు అల్లూరు మండలంలో బేరంగుంట గ్రామంలో ఒక చిన్న సంఘటన, ఉద్దేశపూర్వకమైన సంఘటనతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు వెళ్ళి ఆ ఊర్లో పల్లెటూర్లు చాలా ప్రశాంతంగా ఉంటాయి, అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉంటారు. ఎలక్షన్ రోజు ఉండేటువంటి చిన్న చిన్న అపోహలైనా మరుసటి అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి గ్రామాల్లో ఈ రోజున వర్గాలు తీసుకురావాలన్న ఆలోచనతో వైసీపీ రౌడీజానికి దారితీసి అల్లూరులో ఉన్న వ్యక్తులు, కావల్లో ఉన్నటువంటి వ్యక్తులు, రౌడీలు కారులో మారణాయుధాలు తీసుకొని బేరంగుంట మీద పట్టడం, బేరంగుంటలో ఉన్న తెలుగుదేశం నాయకులైనటువంటి శ్రీనివాసుల మీద దాడి చేసి ఈరోజు ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఒకటే చెప్తాను వైసీపీ నాయకులకి, మీ రోజులు మారాలి, మీ పరిస్థితులు మారిని, గెలవబోయేది తెలుగుదేశం. గెలిచిన తర్వాత మేము కనుసైకి చేస్తే మీరు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోండి. మీరేదో ఈరోజు ఏదో భయపెట్టామనుకుంటున్నాను. భయం అనేది తెలుగుదేశం ఒంట్లో లేదు. భయం అనేది మీకు స్టార్ట్ అయ్యి ఈ భయం కుప్పిట్లో బతుకుతూ ఏదో చేద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేది బ్రదర్. అందరి మూల్యం చెల్లించుతారు. ఏ ఒక్కరిని వదలం. మా కార్యకర్తల జోలికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని వెంటాడతాం, వేధిస్తాం. భయం అంటే మేము కూడా చూపిస్తాం బ్రదర్. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయం కాదు, రేపు మేము చూపించబోయేది భయం. ఈ భయానికి మీరు సిద్ధంగా ఉండండి బ్రదర్. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఎంతటికైనా కావ్య కృష్ణాడి ముందు ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ హెచ్చరిస్తున్నా. కార్యకర్తల జోలికి రావద్దు, పీస్ఫుల్గా బతకండి. ఈ సందర్భంగా అందరూ ప్రజలు కోరుకుంటున్నా, ఆలోచించండి. వైసీపీ యొక్క రౌడీజాన్ని మీరందరూ తిప్పికొట్టి తెలుగుదేశానికి ఓటేసినందుకు ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కావలి నియోజకవర్గంలో రౌడీ మూకల అంతం చూస్తాం, రౌడీలు లేకుండా ఏరి పారేస్తాం, దౌర్జన్యాలు, దుర్మార్గాలు అనేవి ఉండవు. కావలి ప్రశాంతంగా ప్రజలు జీవించే విధంగా చూస్తామని మరొక్కసారి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ కూడా హామీ ఇస్తాను. ఎంత సౌమ్యంగా ఉంటామో మా కార్యకర్తల జోలికి వస్తే మటుకు అంత రౌద్రంగా కూడా ఉంటామని ఇంకొకసారి వైసీపీ నాయకులకి హెచ్చరికలు కూడా జారీ చేస్తాం.